పెద్దిరెడ్డి గారి మీద చాలా కక్ష పెట్టినట్టున్నారు. నిన్న కూడా చెప్పారు కదా, పెద్దిరెడ్డి గారు కాలేజీ చదువుకునేటప్పుడంట ఘర్షణ అయితే చంద్రబాబు నాయుడు గారిని చెప్పుతో కొట్టాడంట. ఆయన ఎక్కడ చెప్పుతో కొట్టాడు, మేమే కొట్టామని కొంతమంది ముందుకు చెబుతున్నారు. నిన్నే మళ్ళీ తవ్వుకునే కార్యక్రమం చేస్తున్నారు, సినిమాలో చెప్పినట్టుగా. ఆయన మీద ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఆదాన్ డిస్టిలరీస్ నుంచి పెద్దిరెడ్డి గారికి 5 కోట్ల రూపాయలు జమ అయిందట. పెద్దిరెడ్డి గారి కంపెనీకి, పిఎల్ఆర్ కంపెనీకి. ఈ పచ్చి అబద్ధం. ఇది ఎవరు చెబుతున్నారు? నారా లోకేష్ గారు చెబుతున్నాడు నేను ప్రెస్ మీట్ లో. ఆదాన్ కంపెనీ నుంచి పిఎల్ఆర్ కంపెనీకి 5 కోట్ల రూపాయలు జమ అయింది అని. ఇప్పుడు ఇది 2021లో జమ అయింది అని మాట. అసలు ఆదాన్ కంపెనీ నుంచి పిఎల్ఆర్ కంపెనీకి ఒక్క పైసా కూడా ట్రాన్స్ఫర్ కాని దాన్ని అద్భుతమైన కథల్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే పెద్దిరెడ్డి గారి మీద ఉన్నటువంటి కక్ష కార్పణ్యాలు, ఈ విధంగా లిక్కర్ కేసులో లేనిపోని అబద్దాలు చెప్పి నమ్మించాలనేటువంటి ప్రయత్నం ఇటు ప్రజల్ని అటు న్యాయస్థానాల్ని వారు పడుతున్నటువంటి పాటలు అన్ని కాదని మనం చేస్తున్నాం. అసలు ఆదాని కంపెనీ నుంచి రాలేదండి, ఇంకో కంపెనీ నుంచి వస్తే తప్పేంటి అని అడుగుతా ఉన్నా. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి అప్పులు తీసుకోవడం మళ్ళా చెల్లించడం జరుగుతూ ఉంది. ఒక కంపెనీ నుంచి 5 కోట్ల రూపాయలు తీసుకున్నారు 2021లో. ఆ తర్వాత పే చేశారు. దీనికి లిక్కర్ స్కామ్ కి దీనికి సంబంధం ఏంటి? ఊరికినే బురద జల్లేటటువంటి కార్యక్రమాలు దురదృష్టవశాత్తు సాక్షాత్తు నారా లోకేష్ గారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని కనిపెట్టాలని కూడా ప్రజల్ని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నా.